హాయ్ ఫ్రెండ్స్, మాస్కా దాస్ విస్పక్సేన్ గ్యాంగ్ ఆఫ్ గోదావరి ఎలా ఉంది అనేది మన రివ్యూలో మాట్లాడదాం. లాస్ట్ మూవీ గామి మంచి సక్సెస్ సాధించింది. గ్యాంగ్ ఆఫ్ గోదావరి ట్రైలర్ వచ్చిన తర్వాత మాస్లో అయితే మంచి బజ్ క్రియేట్ అయింది. ట్రైలర్ చూసిన ప్రతి ఒక్కరు సినిమా చూడాలి అనే ఇంట్రెస్ట్ కానీ సినిమా మీద అంచనాలు పెరిగిపోయినాయి. అంచనాలను అందుకున్నదా లేదా, పాజిటివ్ ఏంటి నెగిటివ్ ఏంటి, సినిమా ఎలా ఉంది అనేది మన రివ్యూలో మాట్లాడదాం. అంతకంటే ముందు మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి. గ్యాంగ్ ఆఫ్ గోదావరి 90sలో జరిగిన ఒక పొలిటికల్ డ్రామా. పాజిటివ్ తీసుకుంటే సినిమాలో ఫైట్లు చాలా బాగున్నాయి. ఇంటర్వెల్కి ముందు వచ్చే ఫైట్ అమ్మోరు పోనిందా అనే డైలాగ్ అక్కడే పడుతుంది. 100 కోట్ల సినిమా, ఒక స్టార్ హీరో సినిమా 100 కోట్ల బడ్జెట్ పెట్టి తీస్తే ఫైట్ మాస్టర్ ఏ రేంజ్లో కంపోజ్ చేస్తాడో ఆ రేంజ్లో అనిపించింది. పోలీస్ స్టేషన్లో ఉంటుంది ఇంటర్వెల్కి ముందు ఫైట్. ది బెస్ట్ సినిమా మొత్తం మీద అదే ఫైట్ హైలైట్ ఉంటుంది. అమ్మోరు పూనితే ఎలాంటి రక్తపాతం జరుగుతుందో ఆ రేంజ్ గూస్ బంప్స్ వస్తాయి ఆ ఫైట్ తర్వాత. ఇంకా విస్పక్సేన్ క్యారెక్టర్ 3 క్యారెక్టర్లో బ్రహ్మాండంగా యాక్ట్ చేసిండు. సూపర్గా తన నటనలో ది బెస్ట్ అనిపించిండు. ఒక పొలిటికల్ ఎమ్మెల్యేగా, బిగినింగ్లో ఒక గ్యాంగ్ లీడర్గా, తర్వాత ఒక హస్బెండ్గా, ఒక లవర్ బాయ్గా, ఫైనల్లో ఒక ట్విస్ట్ ఉంటుంది. దాంట్లో కూడా తన యాక్టింగ్ బెస్ట్ పర్ఫార్మెన్స్ చూపెట్టే విధంగా యాక్టింగ్ చేసిండు. రాధిక క్యారెక్టర్ డీజే టిల్లులో ఉంటుంది హీరోయిన్ స్నేహ శెట్టి. తన క్యారెక్టర్ దీంట్లో చాలా డిఫరెంట్గా ఉంటుంది. ఒక మెసేజ్ లాగా డ్రామా. ఒక గొప్ప ఇంటి కూతురుగా పుట్టి, ఒక ఎమ్మెల్యే కూతురుగా పుట్టి, ఒక గ్యాంగ్ లీడర్ను, ఒక అవారగా తిరిగే అబ్బాయిని ప్రేమించి తన కోసం ఎలా తపన పడుతుంది, తనను ఎలా మార్చుకోవాలి, లాస్ట్కు తన ప్రాణాలు కూడా వదిలేసి తన పిల్లల కోసం తన హస్బెండ్ను మారమని ఎలా చెప్తుంది. ఒక మెసేజ్ లాంటి క్యారెక్టర్ చాలా బాగుంది. తన క్యారెక్టరు తన ఇద్దరు కలిసి ఒక మెలోడీ సాంగ్ వస్తుంది. విస్పక్సేన్ది ఆ హీరోయిన్ది మెలోడీ సాంగ్ కూడా చాలా బాగుంటుంది. ఫీల్ గుడ్గా ఉంటుంది. తన క్యారెక్టర్ కూడా పాజిటివ్ వైబ్రేషన్ తీసుకొస్తుంది సినిమాలో. అంజలి క్యారెక్టర్ కూడా హీరో ఫ్రెండ్గా ఉంటుంది. హీరోతోటే తిరుగుతుంటుంది. కావాల్సినప్పుడు ఇంకా అన్నీ జరుగుతూనే ఉంటాయి. తన క్యారెక్టర్ కూడా పర్వాలేదు, బాగానే ఉంది. గ్యాంగ్ ఆఫ్ గోదావరి అంటే ఆ గ్యాంగ్ 2 గ్యాంగులు. తనతో పాటు నటించిన కొందరు కుర్రాలు కూడా చాలా బాగా నటించారు. పాజిటివ్ తీసుకుంటే బ్యాక్గ్రౌండ్ స్కోర్ బాగుంది. డైరెక్షన్ ఫైట్లు బాగా తీశాడు. సముద్రంలో ఒక సెటిల్మెంట్ కానీ తీసుకొచ్చి ఆ ఫైట్ కూడా చాలా బాగుంటుంది. పాజిటివ్గా అయితే కొంతవరకు ఫైట్లు బాగా ఆకట్టుకున్నాయి. బ్యాక్గ్రౌండ్ స్కోర్ చాలా బాగా ఆకట్టుకున్నది. సినిమా డ్రాప్ ఎక్కడైందంటే కంటెంట్ మిస్ అయిపోయింది. కావాల్సినంత క్రిప్పింగ్ స్టోరీ మాత్రం స్టోరీ అంత గొప్పగా ఏమనిపించదు. పొలిటికల్ డ్రామాగా అనిపిస్తుంది. స్టోరీ మాత్రం కొంతవరకు డిసప్పాయింట్ చేసింది. డైరెక్టర్ చైతన్య కృష్ణ. స్క్రీన్ ప్లే అనేది చాలా టైట్గా ఉండి స్క్రీన్ బై స్క్రీన్, కామెడీ బై కామెడీ, ఫైట్ బై ఫైట్, డైలాగ్ బై డైలాగ్ వచ్చి ఉంటాయి. ఇంకా స్టోరీ మాస్లో మాత్రం ఒక రేంజ్లో అనిపించేది. జబర్దస్త్ హైపరాది ఉన్నాడు. తన కామెడీ టైమింగ్ కూడా అక్కడక్కడ వేసే పంచులు కానీ అంత గొప్పగా పేలవాది. ఇక బిగినింగ్లో స్టోరీ స్టార్ట్ అయినప్పుడు గ్యాంగ్ ఆఫ్ గోదావరి అంటే గోదావరి ప్రాంతంలో 2 గ్యాంగులు, ఆ గ్యాంగుల మధ్యలో వచ్చే వారు, ఆ 2 గ్యాంగులు కలిసి ఒక పొలిటికల్గా ఎలా ఎదగాలనుకుంటారు. ఇద్దరు లీడర్ల దగ్గర, అపోజిట్ పార్టీల దగ్గర 2 గ్యాంగులు చేరి ఎమ్మెల్యే స్థాయికి ఎలా ఎదుగుతారు, అక్కడ ఉన్న పేదవాళ్ళకి ఎలా సాయం చేయాలనుకుంటాడు. ఒక నార్మల్ వ్యక్తి ఎమ్మెల్యే స్థాయికి ఎదగాలనుకున్నప్పుడు అక్కడ వచ్చే కొన్ని సంఘటనలు ఏంటి, కొన్ని ప్రాణత్యాగాలు చేయవలసి వస్తుంది, అక్కడ ఉన్న రక్తపాతం ఎలా జరుగుతుంది అనేది సినిమాలో చూపెట్టాడు. ఫైనల్గా ఇలాంటి రక్తపాతం ఇవన్నిటికీ దూరంగా ఉండాలి, తన ఫ్యామిలీ కోసం అని ఒక మెసేజ్ రూపంలో డైరెక్టర్ చైతన్య కృష్ణ ఇచ్చాడు. అది బాగానే ఉంది. ఫైనల్లో తన కూతురుతో మాట్లాడే కొన్ని విషయాలు ఇంకా అది ఎమోషనల్గా బాగా కంటెంట్గా ఉంటే బాగుంటుండే. ఆఫ్టర్ 2002 తర్వాత వచ్చే ఆ సీన్స్ మాత్రం చాలా బాగా తీసుకుంటే ఎమోషనల్గా బాగుంటుండే. విస్పక్సేన్ కూడా ఆ నటనలో కొద్దిగా ది బెస్ట్ ఇచ్చినుంటే బాగుంటే అనిపించింది. ఇంకా సినిమా మొత్తం చూసుకుంటే జస్ట్ ఓకే, అబోవ్ యావరేజ్ సినిమాగా అనిపించింది. ఫైట్లు బాగున్నాయి. కంటెంట్ ఒక పొలిటికల్ డ్రామాగానే అనిపించింది. నాజర్ పొలిటికల్ లీడర్గా తన క్యారెక్టర్ బాగానే ఉంది. ఇంకో లీడర్గా చేసిన తన ఓల్డ్ క్యారెక్టర్ తనది కూడా బాగానే ఉంది. ఫ్లాష్ బ్యాక్లో వచ్చే సాయి కుమార్ క్యారెక్టర్, తన తండ్రి ఎందుకు చనిపోతాడు, హీరోయిన్ తన ఫాదర్ని చంపినా కానీ ఎందుకు పెళ్లి చేసుకుంటుంది, ఎందుకు తనతోనే పిల్లలు కంటది అంటే ఫ్లాష్ బ్యాక్లో చెప్పే తన ఫాదర్ క్యారెక్టర్ తోటి లింక్ చేస్తాడు డైరెక్టర్. చేసుకోవచ్చు, తన ఫాదర్ని గతంలోనే తన ఫాదర్ చంపాడు అనే విధంగా అది ఒక సీన్ క్రియేట్ చేశాడు డైరెక్టర్. కొద్దిగా లాజిక్గా అనిపిస్తుంది అది కూడా. ఫైనల్గా విస్పక్సేన్ యాక్టింగ్ బాగుంది, రాధిక క్యారెక్టర్ బాగుంది,
తన ఇంకా అంజలి క్యారెక్టర్ జస్ట్ ఓకే, సాయి కుమార్ ఫ్లాష్ బ్యాక్ లో వచ్చిపోతాడు, నాజర్ క్యారెక్టర్ ఒకే షాట్ కు చనిపోతాడు, పొలిటికల్ గా అది జస్ట్ ఓకే అనిపించింది. ఇంకా ఫైట్లు రక్తపాతం ఎక్కువైనా కానీ విశ్వక్సేన్ క్యారెక్టర్ చాలా బాగుంది. 3 క్యారెక్టర్ డిఫరెంట్ గా ఉంటది. సినిమా స్టోరీ అనుకున్నంత రేంజ్ లో లేదు, జస్ట్ అబవ్ యావరేజ్ అనిపించింది నాకు. అనుకున్నంత రేంజ్ లో లేదు అంటే హీరోకు ఒక యాటిట్యూడ్ ఉంటది, కోపం వచ్చినా కానీ ప్రేమ వచ్చినా కానీ అప్పుడే తీర్చేసుకోవాలి, కోపం వస్తే అక్కడే వేసేసేయాలి, అక్కడే ఫైట్ జరగాలి, ప్రేమ వచ్చినా కానీ అక్కడే చూపెట్టాలి అనేది తన యాటిట్యూడ్ క్యారెక్టర్. లాస్ట్కు తన కోపాన్ని తట్టుకోలేక తన ఫ్రెండ్స్ను, చిన్నప్పటి నుంచి పెరిగిన ఫ్రెండ్స్నే ఇసం పెట్టి చంపేంత కోపం, అంత యాటిట్యూడ్ ఉంటుంది హీరోకి. అక్కడే కొద్దిగా మైనస్ అనిపిస్తుంది సినిమా మొత్తం. యాక్టింగ్ పరంగా విశ్వక్సేన్ చింపేశాడు, మాస్ యాక్టింగ్. గోదావరి యాసలో తను ఎక్కువ తెలంగాణ స్లాంగ్ మాట్లాడినా కానీ గోదావరి యాసలో కూడా ఫుల్ బాగా ట్రై చేశాడు. అబోవ్ యావరేజ్ అనిపించింది. థ్యాంక్ యూ సో మచ్.